కమ్ బ్యాక్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో ఎందుకు తీస్తున్నానంటే రాని వాళ్ళు నేర్చుకుంటారు కదా అని ఒక చిన్న థాట్ వచ్చి ఈ వీడియో తీయడం జరుగుతుంది. స్కిప్ కాకుండా చూడండి. ఒక స్టెప్ కూడా మిస్టేక్ అయినా మార్బుల్ అనేది 2 మిగులుతాయి. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ 4 ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ ఎడ్జెస్ని కంప్లీట్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ ఈ ఎడ్జ్ని నా సైడ్ పెట్టుకున్నా, లేదు మనకి ఇటు సైడ్ పెట్టుకున్నామని. సో నేను ఫస్ట్ నా వైపు ఒక ఎడ్జ్ అయితే సెట్ చేసుకున్నా. సో మనం 2 డైరెక్షన్స్లో ఆడొచ్చండి. 1 యాంటీ క్లాక్ డైరెక్షన్, అనదర్ 1 క్లాక్ డైరెక్షన్. సో యాంటీ క్లాక్ డైరెక్షన్ అంటే మన రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఆడడం, లేదు అంటే లెఫ్ట్ సైడ్ ఆడితే అది క్లాక్ డైరెక్షన్. మనం ఫస్ట్ ఈ ఎడ్జ్ ఆడదాం అనుకున్నాం కదా. సో ఇక్కడ 1 మార్బుల్ పాసిబిలిటీ హియర్. సో దిస్ 1. సో మీకు తెలిసి ఉంటుంది, 1 మార్బుల్ ఇంకో మార్బుల్ మీద నుంచి జంప్ చేసి ఎంటీ హోల్లో వెళ్ళాలి. సో అదండి. సో మిడిల్ ఏదైతే దేని మీద నుంచి జంప్ చేస్తున్నామో ఆ మార్బుల్ని తీసేయాలి. సో అదండి. నెక్స్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం యాంటీ క్లాక్ డైరెక్షన్లో ఆడదామండి. సో నా రైట్ సైడ్ ఉన్న మార్బుల్ని ఇటు సైడ్ వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ సో ఇలా అండి. స్కిప్ చేయకండి, మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఒక్క స్టెప్ మిస్టేక్ పోయినా టోటల్గా పోతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 1 మార్బుల్ అనేది రిమైనింగ్ ఉంది ఈ ఎడ్జ్లో, అలానే ఉంచండి. నెక్స్ట్ మనం యాంటీ క్లాక్ డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి ఈ సైడ్ ఎడ్జ్ని కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు. సో నేను నా వైపు తిప్పుకుంటున్నాను, ఎందుకు కన్ఫ్యూజన్ కాకుండా ఉండడం కోసం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలానే నేర్చుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ రైట్ సైడ్ మార్బుల్ని మళ్ళీ ఇటు సైడ్ వేస్తున్నాను. అయిపోయింది. సో ఇలా నెక్స్ట్ ఇక్కడ 1 రిమైనింగ్ ఉంది, అలానే ఉంచండి. నెక్స్ట్ ఎడ్జ్ మన రైట్ సైడ్ ఉన్న ఎడ్జ్ని మనం మళ్ళీ మన వైపుకి తిప్పుకుందాం. సో మళ్ళీ నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న మార్బుల్ని ఇటు. సో మనం రైట్ సైడ్ ఆడుతున్నాం కాబట్టి రైట్ సైడే ఆడాలి, మళ్ళీ వెనక్కి రావద్దు, మళ్ళీ మిస్టేక్ వెళ్తుంది. సో మళ్ళీ మనం ఇటు ఆడుతున్నాం కాబట్టి ఇదే డైరెక్షన్లో యాంటీ క్లాక్ డైరెక్షన్లోనే వెళ్ళాలి, మళ్ళీ క్లాక్ డైరెక్షన్లోకి రావద్దు, అప్పుడు మిస్టేక్ పోతుంది. సో ఇక్కడ 1 రిమైనింగ్ ఉంది కాబట్టి మళ్ళీ నేను ఇటు సైడ్ది మళ్ళీ తిప్పుకుంటున్నా, మళ్ళీ రైట్ సైడ్ ఉన్న మార్బుల్ని ఇటు సైడ్ వేసుకుంటున్నా. సో ఇలా ఓకేనా, అన్ని సైడ్లో ఓకేనా, ఇలా వస్తుంది లాస్ట్కి. అన్ని సైడ్లో 1 మిగులుతుంది, ఒక్క సైడ్ మాత్రం 2 మిగులుతాయి. సో ఇట్లా ఇలా తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటే 3 లైన్స్కి 3 వచ్చినాయి. సో ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ మనం డైరెక్షన్లో ఆడినా యాంటీ క్లాక్ డైరెక్షన్లో ఆడినా ఇలా రావాలి అండి, ఇలా వచ్చేటట్టు చూసుకోండి. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.